నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్బన్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి కోసం గత 2 ఏళ్ల కాలంలో 130 కోట్ల రూపాయల నిధులు సాధించినట్టు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడి. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చు పెడతానని మీడియా సమావేశంలో స్పష్టం. అర్బన్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా గత 2 సంవత్సరాల కాలంలో సుమారు 130 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడంలో తాను విజయం సాధించానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పైసా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చు పెడతానని ఆయన చెప్పారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ అర్బన్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా గత 2 సంవత్సరాల కాలంలో సుమారు 130 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడంలో తాను విజయం సాధించానని వెల్లడించారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ముఖ్యమంత్రికి నిరంతరం లేఖలు రాయటం, అసెంబ్లీలో డిమాండ్ చేయడం ద్వారా నిధులను సాధించినట్లు ఎమ్మెల్యే వివరించారు. TUFI DIC ద్వారా ప్రతి డివిజన్ అభివృద్ధి కోసం ₹1 కోటి చొప్పున నిధులు తీసుకురావటం జరిగిందని అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు తాను డిమాండ్ చేసిన 100 కోట్ల ఎస్టిమేషన్లో ప్రభుత్వం గత నెలలో 37 కోట్ల రూపాయలు విడుదల చేసిందని ఆయన తెలిపారు. నుడా ద్వారా అభివృద్ధి పనుల కోసం 23 కోట్లు, ప్రభుత్వాసుపత్రి అభివృద్ధికి 2.76 కోట్లు, డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం కొరకు 396 డబుల్ బెడ్రూమ్లు, మరమ్మతుల కొరకు 1.25 కోట్లు, పెండింగ్ పనులు, స్పెషల్ ఫండ్ ప్రగతినగర్ శ్మశాన వాటిక 3.8 కోట్లు, సోనీ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయడానికి 4.6 కోట్లు రూపాయల నిధులు ఖర్చు పెట్టామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం మరింతగా నిధులు తీసుకురావడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పైసా కూడా అవినీతి లేకుండా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చు పెడతానని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో ఆగిపోయిన పెండింగ్లో ఉన్న కీలక ప్రాజెక్టులకు నిధులు మంజూరు కావటం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, బీజేపీ జిల్లా సెక్రటరీ జ్యోతి, జిల్లా సెక్రటరీ పుట్టా వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో 12 లెటర్లు ఉన్నాయి. దాంట్లో బస్ స్టాండ్కి సంబంధించి కూడా గతంలో ప్రపోజ్ చేసిన స్టేషన్ పక్కన లేకపోతే దీనికి మీరు సుందరీకరణ కోసం అని 2 రాయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఏంటిది ఎట్లుంటాడు, బాగా బిజీ ఉంటాడు కదా, లెటర్లు ఇవ్వగానే పక్కకు పే ఇస్తాడు. మేము వదలలేము. సుమారు 8 లెటర్లు చదువుకుంటూ చూపెట్టాం. ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో పెట్టాం. సో
నిజామాబాద్ నుండి మళ్ళీ హెలికాప్టర్లో హైదరాబాద్ పోయేటప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎప్పటి ఉన్నారట, ఇది కన్ఫర్మ్ చేసినా చెప్పి ఇక్కడ 12 ఎకరాలకు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కన్ఫర్మ్, మొత్తం కన్ఫర్మ్ అయిన తర్వాత 130 కోట్లలో చెప్పిన ఇవి ప్రపోజల్స్ ఇవన్నీ కూడా. సెక్రటరీకి వెళ్ళి ఎడ్యుకేషన్ చీఫ్ సెక్రటరీ యోగిత రాణా గారు ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళేది ఉంది. అది కన్ఫర్మేషన్, ఫుల్ కన్ఫర్మేషన్ తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెసిడెంట్లో పెడతారు. ఇక చిన్న చిన్నగా పనుల మీద అన్నింటి మీద దృష్టి పెడతా ఉన్నాం. ఈ 37 కోట్లలో ముఖ్యంగా 37 కోట్లలో 5 కోట్లు 5 కోట్లు రోడ్డు డ్రైనేజీ. ఈ మిగతా 32 కోట్లలో నిజామాబాద్ నగరంలో ఏ ఒక్క సర్కిల్ కూడా సుందరీకరణ బ్యూటీ లేదు. చిన్న జిల్లాలు 2 లక్షల లోపు ఉన్న జిల్లాలలో కూడా ఆ సర్కిల్ చాలా బాగుంటాయి. దీంట్లో 5 సర్కిల్ బ్యూటిఫికేషన్ అయింది. 5 సర్కిల్ సెలెక్ట్ చేసి అప్పుడు ప్రపోజ్ పంపినామా. ఇక పంచాయతీరాజ్ నుండి ఒకటి ఇది కూడా పెండింగ్ ఉంది. 4 కోట్లు 5 పార్కులు వెతికినాం. ఇక ఏమేమి ఉన్నాయి మనకి, మన ఏ డిపార్ట్మెంట్ నుండి శాంక్షన్ అయ్యి. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని, అభివృద్ధి పేరిట జరిగే విధ్వంసానికి వ్యతిరేకంగా పోరాడుదామని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య పిలుపునిచ్చారు. అనేక మంది మేధావుల కృషి ఫలితంగా భారత ప్రజలకు అండగా ఉంటున్న రాజ్యాంగాన్ని పాలకులు కుటీల బుద్ధితో సమూలంగా మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ నగరం పోచమ్మ గల్లీలో నిర్వహించిన మానవ హక్కుల వేదిక జిల్లా స్థాయి అవగాహన తరగతులను మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలగోపాల్ రాసిన రాజ్యాంగాన్ని ఎలా చూడాలి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ తిరుపతయ్య మాట్లాడుతూ అనేక మంది మేధావుల కృషి ఫలితంగా భారత ప్రజలకు అండగా ఉంటున్న భారత రాజ్యాంగాన్ని పాలకులు కుటీల బుద్ధితో సమూలంగా మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నారని, అదేవిధంగా అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతూ వినాశానికి కారకులవుతున్నారని అన్నారు. వీటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలో మెజార్టీ ప్రజలకు రాజ్యాంగం అంటే ఏమిటో తెలియదని వారు పేర్కొన్నారు. పాలకులు రాజ్యాంగ సమీక్ష పేరుతో రాజకీయ, ఆర్థిక, సామాజిక విలువలను రాజ్యాంగం నుండి తొలగించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని సవరిస్తూ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. రాజ్యాంగాన్ని రక్షించినప్పుడే మానవ హక్కులు నిలబడతాయని తెలియజేశారు. పాలకులు రాజ్యాంగాన్ని అమలు చేస్తామని ప్రమాణం చేసి అదే రాజ్యాంగాన్ని విస్మరిస్తూ మానవ హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అభివృద్ధి పేరిట విధ్వంసం జరుగుతోందని, ఆదివాసీ గిరిజనులను అడవుల నుండి ఖాళీ చేయించి ఖరీదైన ఖనిజ సంపదను పెట్టుబడిదారుల ద్వారా దారాదత్తం చేయడానికి కుట్ర జరుగుతోందని అన్నారు. పర్యావరణాన్ని సైతం దెబ్బతీస్తే మానవ జీవన మనుగడ రానున్న రోజుల్లో కష్టతరమవుతోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గడ్డం గంగులు అధ్యక్షతన వహించగా ప్రధాన కార్యదర్శి జి రమేష్, కోశాధికారి ఆకుల సత్యనారాయణ, జిల్లా నాయకులు, న్యాయవాదులు మిగినా సహాని, మధుమిత్, అన్వేష్, శ్రీనివాస్, భాస్కర్, గిరీష్, రిటైర్డ్ జడ్జి కృష్ణగోపాల్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని 2,000 కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వం అమ్మిందని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అసలు హైదరాబాద్ను గ్లోబల్ సిటీ అని ఎలా చెబుతున్నారని ఆమె ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లా పర్యటనలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి జనం బాటలో తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కూకట్పల్లిలోని వై జంక్షన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ హైదరాబాద్కు కూకట్పల్లి కామధేనువుగా మారిందని అన్నారు. ఇక్కడ 2,000 కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వం అమ్మిందని ఆమె ఆరోపించారు. కానీ కూకట్పల్లి నియోజకవర్గం కోసం కనీసం 1 రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆమె తెలిపారు.
గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని ఇప్పుడు గొప్పగా పెడుతున్నారని అన్నారు. కానీ కూకట్పల్లిలో కనీస వసతులు లేవని, ఒక్క స్టేడియం కూడా లేదని అన్నారు. అసలు హైదరాబాద్ను గ్లోబల్ సిటీ అని ఎలా చెబుతున్నారని ఆమె ప్రశ్నించారు. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు. కూకట్పల్లి అంటే ఒక మినీ ఇండియా మాదిరిగా ఉందని ఆమె తెలిపారు. కానీ ఇక్కడ పేదవాళ్లు రెంట్కు ఇళ్లు తీసుకునే పరిస్థితి కూడా లేదని, కనీసం ప్రభుత్వాన్ని అడిగే వాళ్ళు కూడా లేరని వాపోయారు. ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి ఓట్లు అడుగుతున్నారని అన్నారు. ఓట్లు లేనప్పుడు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవటం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకపక్షం పట్టించుకోవడం లేదని, ప్రతిపక్షం అడగటం లేదని అన్నారు. అందుకే జాగృతి బాధ్యతను భుజాన వేసుకుని ప్రశ్నిస్తోందని కవిత అన్నారు. కూకట్పల్లిలో భూములు అమ్ముడే కాదు, ఇక్కడ అభివృద్ధిపై కాంగ్రెస్ శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలో మేడ్చల్ జిల్లా యొక్క జాగృతి జనంబాట కార్యక్రమం ఏదైతే ఉందో ఇవాళ కూకట్పల్లి నియోజకవర్గంలో కొనసాగబోతూ ఉన్నది. కూకట్పల్లి నియోజకవర్గం మొత్తం హైదరాబాద్లో అంతర్లీనంగా మారి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్కి కామధేనుగా మారిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలలో 2000 కోట్ల పైచిలకు ల్యాండ్స్ కూకట్పల్లిలో అమ్మడం జరిగింది. కానీ కూకట్పల్లి నియోజకవర్గానికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మరి ఏం కార్యక్రమాలు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితులు. ఇవాళ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని పెట్టింది. కానీ ఒక్కసారి కూకట్పల్లి నియోజకవర్గానికి వచ్చి జేఎన్టీ దగ్గర ఉన్న ట్రాఫిక్ చూసినా, హౌసింగ్ బోర్డు కాలనీ ఏషియాలోనే అతిపెద్ద కాలనీ, అక్కడ లేనటువంటి వసతుల్ని చూసినా, తక్కువ ఉన్నటువంటి హాస్పిటల్స్ గవర్నమెంట్ చూసినా, ఇంత పెద్ద కూకట్పల్లిలో ఒక్కటంటే ఒక్క స్టేడియం లేకపోవడం లేదా, అసలు హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని ఇలా చెప్తున్నారు, చెప్పొచ్చా, ఇది కరెక్టేనా అన్న విషయాన్ని ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించుకునే విధంగా ఉంటుంది. సో ఇవాళ కూకట్పల్లిలో అనేక సమస్యల మీద మేము చూడబోతా ఉన్నాం, అనేక అంశాల మీద మాట్లాడబోతా ఉన్నాం. బట్ ఈరోజు చివరి రోజు మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి, సో మేడ్చల్ మొత్తం జిల్లాకు సంబంధించి కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఓవరాల్ సమాహారంగా చెప్పబోతా ఉన్నాం. బట్ అల్టిమేట్గా కూకట్పల్లి అనేది ఒక మినీ ఇండియా లాగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఉంటారు. ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. పేదవాళ్ళు కనీసం ఇల్లు రెండు తీసుకొని ఉందామంటే తీసుకోలేని పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ సరైనటువంటి వసతులు లేకుండా ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి కూకట్పల్లి మీద మాత్రం ప్రత్యేకించి ప్రభుత్వం శ్రద్ధ వహించాలి, డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ భూములు అమ్ముకోవడం కాదు, ఇక్కడ ప్రజల కోసం కూడా డబ్బు పెట్టాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తాము. చాలా చాలా బాగుందండి. ఎందుకంటే ప్రజల సమస్యలు ఏంటి అని అడిగేవాళ్ళు ఎక్కువ. ఎవరైనా కూడా ఓట్లప్పుడు వచ్చి మాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నారు. కాబట్టి ఓట్లు లేనప్పుడు మరి మీ హాస్పిటల్ సరిగ్గా పనిచేస్తున్నాం, మీ స్కూల్ సరిగ్గా పనిచేస్తున్నాం, సరిగ్గా నీళ్ళు వస్తున్నాయా, మీకు కావాల్సిన పెన్షన్లు వచ్చినాయా, అడిగేవాళ్ళు ప్రతిపక్షాలు అడుగుతలేవు, పాలక పక్షాలు అడుగుతలేవు. కాబట్టి తెలంగాణ జాగృతి ఈ బాధ్యతను తీసుకొని ప్రజల దగ్గరకు ఎక్కడెక్కడైతే ల్యాబ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే వసతులు సరిగ్గా లేవు అవి హైలైట్ చేస్తారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 150 మందికి 13,32,000 రూపాయల జరిమానా, అలాగే మిగతా 21 మందికి వారం రోజుల పాటు కోర్టు జైలు శిక్ష విధించడం జరిగిందని ఆయన తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజులలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 150 నమోదు కాగా 13,32,000 రూపాయల జరిమానాను సంబంధిత కోర్టులు విధించాయని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్, నిజామాబాద్, బోధన్ డివిజన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 150 కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. వీరందరినీ సంబంధిత కోర్టులలో హాజరుపరచగా 150 మందికి 13,32,000 రూపాయల జరిమానా విధించడం జరిగిందని ఆయన తెలిపారు. మిగతా 21 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని ఆయన వివరించారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనానికి సంబంధించినటువంటి పత్రాలు సక్రమంగా తమ వద్ద ఉంచుకోవాలని ఆయన సూచించారు. నర్సాపూర్ గ్రామం భక్తి పారవస్యమైంది. యాదవులు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ శ్రీ మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లన్న స్వామి జాతర బ్రహ్మోత్సవాలు 3 రోజుల నుంచి అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
సోమవారం గ్రామంలో యాదవ కులస్తులు బోనాల ఊరేగించి స్వామివారికి సమర్పించారు. బోనాల ఊరేగింపు కార్యక్రమంలో ఒగ్గు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన పిసిసి అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న స్వామి నిర్వహించడం జరుగుతోందని ఆయన అన్నారు. కులాలకు అతీతంగా ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవటం జరుగుతోందని అన్నారు. తరతరాలుగా పరమశివుని ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. తరాలు మారినా సాంప్రదాయాలు మారలేవని, హిందూ సాంప్రదాయం ప్రకారం మల్లన్న స్వామి జాతరను నిర్వహించడం జరిగిందని అన్నారు. మల్లన్న స్వామి ఆశీస్సులతో పాడి పంటలు బాగుండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కేత్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగిల ప్రవీణ్, యాదవ సంఘం అధ్యక్షుడు సంజీవ్, జీవన్, నవీన్, మల్లన్న స్వామి మాలధారణ చేసిన భక్తులు తదితరులు పాల్గొన్నారు. మండలం నర్సాపూర్ గ్రామంలో యాదవులు మా కుల బాంధవులు ఏదైతే ఆరాధ్య దైవంగా పూజిస్తున్నారో మల్లన్న సంబరాలు ఈరోజు ఈ గ్రామంలో జరుగుతున్నాయి. మూడు రోజులు సంబరాలు జరుగుతున్నాయి. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో పరమశివుడు అయినటువంటి మల్లికార్జున స్వామి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం ఏదైతే చేపడుతున్నారో నర్సాపూర్ గ్రామస్తులు యాదవులు ప్రజలంగా యాదవులు అందరూ కూడా తరతరాలుగా కుల బాంధవులు మర్చిపోలేని సంబరాలు జరుపుకుంటూ ఒక జాతరగా సంబరాల కార్యక్రమం జరుపుకుంటూ ఒక విజయోత్సవ సభలాగా ఒక ఆనందోత్సవ సభలాగా ఆనందోత్సవ కార్యక్రమంలాగా కార్యక్రమం జరుగుతుంటుంది. సర్పంచ్, వార్డ్ మెంబర్ అభ్యర్థులు బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎన్నికల ప్రచార ఖర్చులు చేయాలని సిరికొండ ఎంపీడీఓ మండల రిటర్నింగ్ అధికారి కెఆర్ మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికలు ముగిశాక సకాలంలో లావాదేవీలను ఎన్నికల అధికారులకు సమర్పించాలని, నిబంధనలు అతిక్రమిస్తే అనర్హత బయటపడే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు. సిరికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మండల రిటర్నింగ్ అధికారి కెఆర్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన విధంగా అభ్యర్థులు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ర్యాలీలు, సమావేశాలకు సంబంధించి ముందస్తు అనుమతులు తీసుకుని ప్రచారం చేసుకోవాలని సూచించారు. ప్రచారానికి వెచ్చిస్తున్న ఖర్చులను బ్యాంకు ద్వారా చేయాలని, పోలింగ్ ముగిశాక పోటీ చేసిన అభ్యర్థులు తప్పనిసరిగా లెక్కలు సమర్పించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్రరావు, ఇతర అధికారులు, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు పాల్గొన్నారు. తప్పు చేయకుండా పని చేయండి. 1,50,000, 30 దానికి మించద్దు. మీరు చేసే మించద్దు, తగ్గినా సరే తగ్గితే ఏం కాదు. ప్రజలు మీ మీద అభిమానంతో మేము తెలుస్తుంది. తగ్గితే పెంచితే మాత్రం మీరు ఏది డిస్క్వాలిఫై. ఇంకా ఇదంతా అయినాక 45 days లోపల అని మాకుంది. కానీ మీరు 40th డేట్ వేస్తేనే మేము స్కూటీని చేసి 45 days లోపల డిస్ట్రిక్ట్ పంపుతాం. ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు సంబంధిత మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఫెసిలిటేషన్ కేంద్రాలలో నిర్ణీత గడువులోపు విధులలో ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన ఛాంబర్లో ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ విధులలో నిమగ్నమై ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఎంపీడీఓ కార్యాలయంలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు సంబంధిత మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న మండలాల్లో ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులందరూ ఈ నెల 9వ తేదీలోపు సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా 2వ దశలో ఎన్నికలు జరగనున్న మండలాల్లో ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు ఈ నెల 10 నుండి 12వ తేదీ లోపు సంబంధిత మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలోని ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. 3వ దశ ఎన్నికలు జరగనున్న మండలాల్లో ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన
ఫెసిలిటేషన్ కేంద్రంలో డిసెంబర్ 13 నుండి 15వ తేదీలోపు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. మరిన్ని వార్తలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో చోరీకి గురైన ప్రయాణికుల సెల్ ఫోన్లను రైల్వే పోలీసులు రికవరీ చేశారు. ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు తమ ఫోన్ IMEI నెంబర్ తెలిపితే వెంటనే రికవరీ చేసే అవకాశం ఉందని రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి చెప్పారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సెల్ ఫోన్లు గత కొన్ని రోజులుగా చోరీకి గురవుతున్నాయి. దీంతో బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వారి ఫోన్ల వివరాలను వెల్లడించడంతో IMEI నంబర్ CIR పోర్టల్లో ఆన్లైన్ చేసి వారి ఫోన్స్ రికవరీ చేసిన 20 ఫోన్లను బాధితులకు అప్పగించినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి చెప్పారు. ఈ ఫోన్స్ రికవరీ అయ్యేందుకు కృషి చేసిన కానిస్టేబుళ్లు సుప్రియా, సురేందర్, గురుదాస్, సలావుద్దీన్లను అభినందించారు. మరి వాళ్ళు కంప్లీట్ చేయడం వల్ల మేము ఈ CIR అని ఒక అప్లికేషన్ కొత్త ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ఈ స్కీమ్ ద్వారా మేము అప్లోడ్ చేసినాము. చేసిన తర్వాత దీనికి సపరేట్ ఒక WPC మా సుప్రియా అని చెప్పేసి ఆమెను ఇక్కడ నియమించడం జరిగింది. ఆమె ద్వారా ఈ ఫోన్లు అనేసి బ్లాక్ చేయించినాము, అన్బ్లాక్ చేయించినాము. చేసిన తర్వాత ఎవరైతే ఈ ఫోన్లు కొట్టేసారో వాళ్ళు తిరిగి వేరే వాళ్ళకి అమ్ముకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము రికవర్ చేయడం జరిగింది. ఈ మధ్యలో మరి 20 నుంచి 25 వరకు చేసాము. కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది రాలేదు. మరి ఇక్కడ నుంచి కూడా ఎవరైనా రైల్వేలో ప్రయాణించినప్పుడు మీ ఫోన్లు ఎవరైనా పోగొట్టుకుంటే, దొంగిలించబడినా పోగొట్టుకున్నబడినా కానీ మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసి మేము CIR ద్వారా మరి అప్లోడ్ చేసేసి మీ ఫోన్లని మీకు తిరిగి ఇవ్వబడు. భర్తతో విభేదాలు తలెత్తి వేరుగా ఉంటున్న ఓ మహిళ మరో వ్యక్తితో సహజీవనం చేసి మృత్యువాత పడింది. ఇతర వ్యక్తితో వాట్సాప్ చాటింగ్ చేస్తుందనే అనుమానంతో ఆమెను ప్రియుడే దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన భైన్సా పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా భైన్సా మండలం కుంసర గ్రామానికి చెందిన 30 ఏళ్ల వయసు గల ఓ మహిళ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన నాగేష్తో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది. ప్రియుణ్ణి కాదని ఆమె వేరే వ్యక్తితో వాట్సాప్లో చాటింగ్ చేస్తోందనే అనుమానంతో ఆగ్రహానికి గురైన ప్రియుడు నాగేష్ ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. మృతురాలు కొంతకాలంగా భర్తతో విడిపోయి భైన్సాలో వేరుగా ఉంటుంది. ఈ క్రమంలో భైన్సా పట్టణంలోని అంబేద్కర్ నగర్కు చెందిన నాగేష్తో పరిచయం కాగా గత కొంతకాలంగా కలిసి ఉంటూ సహజీవనం చేస్తున్నారు. 5 నెలల క్రితం ఆమె భైన్సాలోని ఓ కాలనీలో టీ స్టాల్ ప్రారంభించారు. అయితే ఆమె వేరే వ్యక్తితో చాట్ చేస్తుందనే అనుమానంతో టీ స్టాల్ వద్ద గొడవ కాగా ఆమెను నాగేష్ విచక్షణారహితంగా
కత్తితో మెడపై పొడిచి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. మోస్రా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సేవ చేస్తానంటూ భాజపా బలపరిచిన మోస్రా గ్రామ సర్పంచ్ అభ్యర్థి గుత్పే భూపాల్ రెడ్డి అన్నారు. గ్రామానికి ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడుతానని స్పష్టం చేశారు. మోస్రా గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి గుత్పా భూపాల్ రెడ్డి వార్డు మెంబర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గ్రామ సర్పంచ్గా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తాను సర్పంచ్గా గెలిచిన తరువాత అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెడతానని వార్డు సభ్యులతో కలిసి సమిష్టిగా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆయన వెంట భాజపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మోస్రా సర్పంచ్ అభ్యర్థి బిల్లా రాజశేఖర్ రెడ్డి ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. ఎమ్మెల్యే పోచారం సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తూ ఓటరు నాడి పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 11న గ్రామ పంచాయతీ తొలి విడత పోలింగ్ జరగనుండగా మోస్రా గ్రామంలో రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేస్తూ హామీలిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థి బిల్లా రాజశేఖర్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో గ్రామ సీనియర్ నాయకుల సూచనలతో గ్రామానికి అధిక నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని ఆయన అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను వేగంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ముందుంటానని ఆయన అన్నారు. తనకు కేటాయించిన టీవీ రిమోట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. జిల్లా గృహ నిర్మాణ సంఘం ఎన్నికల్లో బండారి కల్లడి గంగాధర్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. గృహ నిర్మాణ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అభ్యున్నతికి మరింత కృషి చేసి భవనం నిర్మాణ కార్మికులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. నగరంలోని నామ్దేవ్ వాడలో గల గృహ నిర్మాణ లేబర్ కాంట్రాక్టు కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంఘంలో గృహ నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో గృహ నిర్మాణ సంఘం అధ్యక్షుడిగా గెలుపొందిన బండారి కల్లడి గంగాధర్ మాట్లాడుతూ సంఘం మనుగడకు కట్టుబడి అందరినీ కలుపుకుని ముందుకు సాగేలా ప్రయత్నాలు చేయడంతో పాటు కార్మికులందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. గృహ నిర్మాణ సంఘం గుత్తేదారులు, తాపీ మేస్త్రీలు, మహిళా కార్మికులందరి సహాయ సహకారాలతో 2 సంవత్సరాల కాల వ్యవధికి కట్టుబడి పనులు చేస్తానని, సభ్యులకు ఎటువంటి సమస్యలొచ్చినా వాటిని పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తనకు ఓటు వేసి తన విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మీడియా ముఖంగా ఆయన కోరారు. మున్ముందు జరిగే ప్రతి కార్యక్రమానికి తమ సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఇక ముందు జరిగే ప్రతి కార్యక్రమంలో పెద్దల సహాయంతో పాటు గుత్తేదారులు, తాపీ మేస్త్రీలు అందరినీ కలుపుకొని నిజామాబాద్లోని ప్రజలకు, బిల్డర్లు, యజమానులకు తోడ్పాటు అందించడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కార్యదర్శి ఆరిఫ్, కోశాధికారి రామాంజనేయులు, శివాజీ, బాబురావు, యాదగిరి, సాయిలు, బాలరాజు, భూమయ్యతో పాటు సంఘ సభ్యులు, మేస్త్రీలు పాల్గొన్నారు. నిన్న నూతనంగా ఎన్నుకొని ఈ రోజు ప్రెస్ ద్వారా ప్రజలకు, మరి బిల్డర్లకు, అందరికీ, అధికారులందరికీ ఈ యొక్క ముఖ్య విషయం ఏంటంటే ఈ గృహ నిర్మాణ లేబర్ కోఆపరేటివ్ సంఘం అందరికీ అండగా ఉండి అందరికీ ఏ సమస్యలు ఉన్నా కానీ వెన్నట్టుండి మరి పనిచేస్తారని చెప్పి పెద్దల ఆశీర్వాదంతో మరి ఉన్న ఇక్కడ అందరితోని కలిపికట్టుగా ముందుకు తీసుకెళ్ళడానికే ఈ యొక్క నూతనంగా నన్ను ఎన్నుకున్నారు. నేను కూడా అలా అందరితోని కట్టుబడి ఉండి ప్రతి సమస్యలని మనం దాన్ని సామరస్యంతో పరిష్కరించడానికే ఈ గృహ సంఘం ఉందని చెప్పి ఈ యొక్క సంఘం ద్వారా తెలుపడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కానీ ఎవరి మనస్పర్ధలు పెట్టుకోకుండా అందరూ కలిసిమెలిసి ఈ గృహ సంఘాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నవిపేటలో ఆర్ఎస్పీ, సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్, మాస్ లైన్, ప్రజా వామపక్ష పార్టీల ప్రజా సంఘాలు బలపరిచిన
నవిపేట్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి నాయక్వాడి శ్రీనివాస్ సతీమణి రమాదేవిని అత్యధిక మెజార్టీతో తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకోవాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ పార్టీ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ కఠారి రాములు మాట్లాడుతూ గత కొన్ని దశాబ్ద కాలంగా కార్మిక, కర్షక, నిరుపేద ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా కేవలం ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావించి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాటం చేసిన వ్యక్తులను ప్రజలు ఆదరించి తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆర్ఎస్పీ పార్టీగా ప్రజలను ఇంటింటికి తిరిగి కోరటం జరిగిందని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్, ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి బెజగం సుజాత, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి సిరిపలింగం తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని 5వ వార్డులో బీజేపీ 5వ వార్డు మెంబర్ తెల్లార్ రవి శనివారం ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. బ్యాలెట్ పత్రాలను చూయిస్తూ గౌను గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. వార్డులో ఏ సమస్యలున్నా అందరికీ అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్లో రైతు కమిషన్ బృందం పాల్గొంది. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో పాటు కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీరెడ్డి, గడుగు గంగాధర్, రాములు నాయకులు గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.